కార్న్‌తో హెల్తీగా ఒక్క చుక్క ఆయిల్ గూడా లేకుండా సూప్ చేసుకుందాం. ఇదైతే డిన్నర్‌కి పర్ఫెక్ట్‌గా ఉండిద్ది. ఇది 4 మెంబర్స్‌కి చేస్తున్నాను. 2 ½ గ్లాసెస్ వాటర్ పోసుకొని అది బాయిల్ అవ్వాలి. ఈలోపైతే 1 ½ కార్న్ తీసుకున్నాను. అది ఒలుచుకొని సగం మిక్సీ జార్‌లో వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరుగుతున్న వాటర్‌లోనే రుచికి సరిపడినంత ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు, క్యారెట్టు, మిగిలిపోయిన కార్న్ అన్నీ వేసి మరుగుతూ ఉండాలి. మరుగుతున్నప్పుడు ఇలా బురుజొస్తది. అదంతా ఎప్పటికప్పుడు సెపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బురుజు ఉంటే అస్సలు టేస్ట్ బాగోదు. సో, సెపరేట్ చేసుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత కొత్తిమీర ఆకులు సన్నగా కట్ చేసుకొని, పెప్పర్ వేసుకొని అదంతా మరుగుతూ ఉండంగానే బౌల్‌లో 2, 3 స్పూన్స్ జొన్న పిండి వేసుకొని, వాటర్ వేసుకొని లంప్స్ ఏం లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు సూప్‌లో హాఫ్ స్పూను బెల్లం పౌడర్ వేసుకొని అందులోనే మరుగుతూ ఉండంగానే జొన్న పిండి కలుపుకొని 3 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, హెల్తీ అయిన కార్న్ సూప్ రెడీ. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.